ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఒక పేట్రియాటిక్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు రామ్ ప్రసాద్, రోహిణి అండ్ రిత్విక. ప్లీజ్ వెల్కమ్ దెమ్. బాయ్సప్ నాది కూతురు తప్పిపోయింది. ఎవరైనా చూసారా? నాది కూతురు కనిపించడం లేదు. నా బేటీ మున్ని. అయ్యయ్యో ఏమ్మా, డబ్బులు కావాలా? వద్దు. ఆకలేస్తుంది, అన్నం తింటావా? వద్దు. మరేం కావాలి? అమ్మ కావాలి. ఆ భగవంతుడు నీకు నాకు ఎలా రాసి పెట్టాడు. పదా, పొద్దున్న ఎప్పుడు తిన్నావో ఏంటో. దాదా అన్నం తిను. వద్దు. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, రామ్మా తిను. వద్దు. మరేం కావాలమ్మా? అమ్మ కావాలి. అమ్మా సరే, ఇంతకీ మీ ఊరు ఎక్కడ చెప్పు, దింపేస్తాను. అదిగో అదే పాకిస్తాన్. పాకిస్తాన్ మీ ఊరా? పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు
పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. పాపని పాకిస్తాన్లో దింపాలి సార్. అరే నీకు దిమాక్ లేదా? అక్కడ అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నువ్వు ఇంత చిన్న పాపని తీసుకొని అక్కడికి వెళ్తానంటావా? అక్కడికి వెళ్తే నువ్వు చస్తావు, పాప కూడా చస్తది. అది కాదు సార్. అరే చూప్, సార్ సమాజ్ అయితే లేదా? సిక్కు ముళ్ళు గప్పి రంగులీలుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. ఓటు ఓటు గుండె మాటల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా. సాబ్, ఒక ఇండియా వాడు మన పాకిస్తాన్ బార్డర్ లోకి చొరబడ్డాడు. ఆ హుకుం దేదో, ఇస్కో ఖతం కర్ దూంగా. ఆ భారతదేశాన్ని నుంచి మన దేశానికి ఒక తల్లిని ఒక పిల్లని కలపడానికి వాడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన బార్డర్ కి వచ్చాడ్రా. ఉస్కా దిల్ బహుత్ బడా హై. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. సూపర్ అండ్ సూపర్. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది? దట్ వాస్ సో ఎమోషనల్. అండ్ ఇలాంటి ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ధైర్యం చేసి తీసుకున్నారు వీళ్ళు. దానికి ముందు హ్యాట్స్ ఆఫ్. With your permission, I want to call the choreographer, Ramu. రియల్లీ సో మచ్ హ్యాపీ ఫర్ దేర్ గ్రోత్ మేడం. జనాలకి ఎంత సర్ప్రైజ్ ఉందో ఏంటో తెలియదు కానీ రోజు చూస్తున్న మాకే ఒక కైండ్ ఆఫ్ వావ్ నాకే ఉంది. సో జనాలు ఇంకా అద్భుతంగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవత్వానికి ముందు మతాలు కులాలు ఏ పనికి రావని నిరూపించారు ఈ కాన్సెప్ట్. పంటలు పండించి మన ఇంటికి వచ్చినప్పుడు ఇది ఏ రైతు, ఇది వాడా, ఇది వీడా, మనమేమీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆకలి తీరాలి అంతే. నేను తమిళ, నువ్వు తెలుగు, నువ్వు కర్ణాటక, అది కూడా తీసేసి ఇట్ ఇస్ ఆల్ ఫీల్ అండ్ బీ ప్రౌడ్ టు బీ ఇండియన్. రామ్ ప్రసాద్ గారు ఇందులో సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు, యాక్ట్ చేశారు, అండ్ హీఈస్ అ వెరీ గుడ్ రైటర్. ఇంకా ముందు 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 మీరు ఎన్నో విషయాలు చేయాలి, అవన్నీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోహిణి, యూ కెన్ డూ ఎనీథింగ్ మ్యాన్. మీరు కూడా మీ బౌండరీస్ ని ఇంకా 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 పెంచుకుంటూ చాలా గొప్పగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ పాప, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. ఎంత అందంగా చేశావు. థ్యాంక్ యూ మ్యామ్, లవ్ యూ టు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాము గారి గురించి చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ప్రూఫ్ మీ క్యాపబిలిటీస్.
ఆగండి రా చూపిస్తాను. చాలా సాఫ్ట్ గోయింగ్ సాంగ్సే కాకుండా ఐ కెన్ డూ ఎనీథింగ్ అని నిరూపించారు మీరు. యూ హ్యావ్ టు మూవ్ టు వేరే లెవెల్కి వెళ్ళిపోవాలి అంతే. డాన్సర్స్ ప్లీజ్ బాయ్స్. మేడం ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్స్ గారు వాళ్ళే లైన్ ఇచ్చారు. రాము నువ్వు ఇవన్నీ చేస్తున్నావు బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎప్పుడు చేయలేదు, చేయగలవా అని అన్నాడు. అంటే ఇది చేస్తే నేను కూడా ఏంటో నిరూపించుకోవడానికి సో బాగా సపోర్ట్ చేశారు, రోహిణి గారు సపోర్ట్ చేశారు. నేను సాంగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు హెల్ప్ గా ఉన్నది తమ్ముడు అర్జున్. నాకు మిక్సింగ్, ఎడిటింగ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఒకసారి తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాగే హార్డ్ వర్క్ చేస్తూ ఉందాం, ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ. ఆమని గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్రీడమ్ ఫైటర్స్ మా కోసం ఫ్రీడమ్ ఇచ్చిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, కులాలు మతాలు అని ఆ పేరుతో మనలోనే విడదీసుకుంటున్నాం. చస్తే అందరూ ఒక దాంట్లో వెళ్తాం, అది ఎవ్వరు గ్రహించట్లేదు. కానీ ఆ కాన్సెప్ట్ ని ఇంత బాగా చూపించారు. అవతల ఒక ప్రాణం అనేది ఉంది, మనకు ఒక సోల్ ఉంది, ఒక్క దేవుడు ఒక్క ఇది అనేది చూపించారు. ఎక్సలెంట్. హోల్ టీప్ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆది నేను రాము అన్న లాస్ట్ టైం ఒక సాంగ్ చేసినప్పుడు రాము అన్నకి శ్రీదేవిలో ఇంకో సాంగ్ కొరియోగ్రఫీ ఇస్తే బాగుండు అనుకున్నాను. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత రాము అన్నకి సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రఫీ ఇస్తే చాలా బాగుంది. నేను చూస్తున్నాను రాము అన్న, నేను ఆల్మోస్ట్ 7 years నుంచి చూస్తున్నాను కాబట్టి రాము అన్న ప్రతి స్టెప్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పర్ఫార్మెన్స్. రాము అన్న చేసిన అంత కొరియోగ్రఫీ మీ అందరికి చూడడానికి బెస్ట్ అనిపించింది. అంటే అందులో ఒక బెస్ట్ పర్ఫార్మర్ చేయాలి కాబట్టి రామ్ ప్రసాద్ అని ఎరక్కొట్టేశాడు ఈ రోజు. అలాగే రోహిణి కానీ ఆ పాప కానీ చేసిన ప్రతి ఒక్కరు ఆ చిన్న చిన్న డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడొచ్చాను. ప్లీజ్ ప్లీజ్. ఏ చిన్న పిల్లలైనా సరే ఇంత సాంగ్ సింక్ లో చెయ్యాలి అంటే అంత గుర్తుండదు అన్న. ఆ రిత్విక ఇట్లా పెట్టి ఇట్లా అంది ఒకటి, అంటే వాళ్ళు చేసినట్టు చేసింది. నిజంగా ఒక్క నైట్ లో వీళ్ళ గుర్తు పెట్టుకుంటారు కానీ ఏ చిన్న పిల్లలు గుర్తు పెట్టుకోరు. బట్ అది గుర్తు పెట్టుకుందంటే లవ్ యూ. ఇంత ఎమోషనల్ గా నేను ఎందులో చేయలేదు బేసిక్ గా. ఆల్ థ్యాంక్స్ టు రాము అండ్ ప్రసన్న శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much boys. Thank you so much Ram sir. Thank you so much Ramu. Thank you so much Rohini and Ritvika. Thank you.